ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేపించి మళ్ళీ మన కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి మన అధికారులను ఆదేశించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఆక్యుపేషన్లో ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి అవసరమైతే కలెక్టర్లతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా ల్యాండ్ ఇప్పించి హౌసింగ్ ప్రోగ్రాంలో హౌసెస్ ఇప్పించి దేవుడి ల్యాండ్స్ మాత్రం 100% మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఆ ల్యాండ్స్ కూడా మళ్ళీ ఫర్దర్గా అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే సోలార్ ప్లాంట్స్ ఎక్కడైతే గ్రిడ్స్ దగ్గరగా ఉంటాయో ఎలక్ట్రికల్వి అక్కడ సోలార్ ప్లాంట్స్ పెట్టించడము, ఒకవేళ గ్రిడ్స్ అవైలబిలిటీ లేకపోతే పామాయిల్ ట్రీస్ లాంటివి పెట్టిస్తే ఇంకెవరు కూడా వాటిని ఆక్రమించుకోకుండా ఉంటారు. ప్లస్ మనకు రెవెన్యూ కూడా డెవలప్ అవుతుంది. ఆ రెవెన్యూ రావడం వలన కూడా మనం టెంపుల్స్ కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ల్యాండ్స్ని మనం ముందుగా రక్షించుకోవాలని చెప్పి మరి పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొన్ని లిటిగేషన్ ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా త్వరలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంటు కానీ లిటిగేషన్ ల్యాండ్స్ విషయంలో ప్రత్యేక మీటింగ్ పెట్టి ఎన్ని ఉన్నాయి ల్యాండ్స్ లిటిగేషన్లో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎందుకు మనం దాంట్లో మరి కోర్టులో సాధించలేకపోతున్నాం దాన్ని క్లారిటీగా అనేది కూడా డిస్కస్ చేసి ఫర్దర్గా దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో కూడా మేము ఒక ఆలోచనకు రావడం జరుగుతుందని కూడా మరి ఈ సందర్భం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏన్షియంట్ టెంపుల్స్ అనేటివి మా పరిధిలోకి రావు, అవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలోకి వస్తాయి. మొన్న వరంగల్లో మాకు ఫోర్ట్ కింద దాదాపు 12 గుళ్ళు ఫోర్ట్ కింద ఉన్నాయి, ఫోర్ట్ గోడల కింద ఉన్నాయి. మేడం వెళ్ళి కమిషనర్ గారు వెళ్ళి చూశారు. పురాతనమైన దేవాలయాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. కాకపోతే లోపల ఏవైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలు మాత్రం లేవు, గుడి ఆకారం మాత్రం ఉంది, కానీ పూజ చేయడానికి అక్కడ విగ్రహం లేదు. మేము అడిగితే వాళ్ళ ఆర్కియాలజీ వాళ్ళు ఏమన్నారంటే మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఏదైనా ఉంటే మీరు చేసుకోవచ్చు, కానీ మీరు అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు అని అన్నారు. మరి అక్కడ పూజలు చేయడానికి దేవుడు లేకుండా పూజలు చేసే పరిస్థితి లేదు. ఏ గుడిలో ఏ దేవుడు ఉన్నాడనే హిస్టరీ ఉంది, ఎవరిని పెట్టాలి అనేది కూడా తెలుసు, కానీ పెట్టాలి అంటే ఆర్కియాలజీ పర్మిషన్ కావాలి. అందుకని మేము వాటి రిపోర్ట్ మొత్తం కూడా డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పర్మిషన్ కోసం పంపడమైంది. ఇవే కాకుండా అన్ని చోట్ల ఉన్న ఈ యొక్క ఏన్షియంట్ టెంపుల్స్ను కాపాడుకోవడం, ఎందుకంటే అప్పుడు రాజులు కట్టినటువంటి గుళ్ళవి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి జిల్లా నుండి కూడా వాటి వివరాలను తెప్పించుకొని సెంట్రల్ గవర్నమెంట్కు పంపించి మరి వాళ్ళ ద్వారా మళ్ళీ వాటిని అంటే రీమోడర్నైజో రీకన్స్ట్రక్షనో లేకపోతే రిపేరింగో ఏదో ఒకటి చేయడానికి వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు తీసుకొని ఆ ఏన్షియంట్ టెంపుల్స్ని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫెస్టివల్ కమిటీస్ అనేది ఏర్పాటు చేసి జీవోఎంఎస్ నెంబర్ 4 ద్వారా 12/1/24న జారీ చేయడం జరిగింది. వివిధ క్యాడర్లకు సంబంధించిన 180 దేవాలయాలకు ధర్మకర్తలను ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశాము. ఇంకా 81 దేవాలయాలకు నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి పెండింగ్ ఉంది. ప్రస్తుతం 8 దేవాలయాల్లో ఉన్న ఆన్లైన్ సేవలు మరియు ఇతర దేవాలయాల్లో కూడా మొత్తం విస్తరించడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదే పని మీద మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ పద్ధతి ద్వారా దేవాలయాలకు ద్వారా బడ్జెట్ ఆమోదించడం జరిగింది. వివిధ దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అర్చక మరియు ఉద్యోగ సంక్షేమం నుండి నిధులు అర్హులైన లబ్ధిదారుల నుండి కూడా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారానే స్వీకరించి వెబ్ పోర్టర్లను తయారు చేయడం జరుగుతూ ఉంది. దేవాలయ వివరాలు అంటే స్థిర చర ఆస్తులు, పండుగలు మరియు ఇతర వివరాలకు సంబంధించిన సెక్షన్ 43 రిజిస్ట్రేషన్ దేవాదాయ చట్టం 30/87ను కూడా ఆన్లైన్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము.
తీసుకున్నాము. అదేవిధంగా టూరిజం వారి ద్వారా సమన్వయంగా దేవాలయ సర్క్యూట్స్ ఏర్పాటు చేసి మనం టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలనేది మా యొక్క ముఖ్యమైన లక్ష్యము. అదేవిధంగా భవిష్యత్తులో అన్ని దేవాలయాలను కూడా ఒకే వెబ్సైట్ కింద, ఒకే గోడకి కింద తీసుకొచ్చి సమగ్ర అంటే దేవాదాయ సమగ్ర వెబ్సైట్ను తయారు చేసి డాష్బోర్డ్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్ కూడా అందులోకి వెళ్ళి వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళు ఏ టెంపుల్ కావాలనుకుంటే ఆ టెంపుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెంపుల్కు వాళ్ళు డొనేషన్ ఇచ్చే విధంగా వెబ్సైట్ చివరి దశలో ఉంది. త్వరలోనే దాన్ని కూడా మేము ఓపెన్ చేస్తాము. ఒక క్యూఆర్ కోడ్ను కూడా సిస్టమ్ ద్వారా భక్తులకు అదే తమకి ఇష్టమైన దేవుడికి వాళ్ళకు సంబంధించిన చరిత్రను కానీ స్థల పురాణాలను కానీ తెలుసుకోవడానికి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ దేవుడి చరిత్రను ఆన్లైన్లో చూసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతూ ఉన్నాము. అదేవిధంగా ఒక యాప్ కూడా దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా ఒక యాప్ కూడా తయారు చేయబోతున్నాము. దీని ద్వారా వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మనం కొడతాం ఆన్లైన్లో వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్స్ దగ్గర ఏమున్నాయి, క్యాంటీన్స్ దగ్గర ఏమున్నాయి అని మనం ఏదైతే కొడితే మనకు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఎట్లా చూపిస్తాయో అదే పద్ధతిలో మనకు టెంపుల్స్ నియర్ బై టెంపుల్స్ అని కొట్టినప్పుడు ఆ యాప్లో చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ కూడా వాళ్ళకు చూపించడం జరుగుతుంది. దీని ద్వారా